మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక చర్చ ఇచ్చాడు. ఆర్కే గారు, గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ ప్రతినిధులు ఆర్థిక నేరాలకు లోబడితే సంవత్సరం లోపల కేసు పూర్తి చేయలేదని నువ్వు చాలా చాలా బాధపడ్డావు. నిజమే. అదే చంద్రబాబు 2000 ఇప్పటికి 2 సంవత్సరాలు దాటిపోయింది కదా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముద్దాయిగా, అసైన్ ల్యాండ్స్ కేసుల్లో ముద్దాయిగా, పిఓటి యాక్ట్ వైలేషన్ కేసులో ముద్దాయిగా ఉన్నాడే. అది సంవత్సరం లోపల తీర్మానం ఇచ్చి ఆయన్ని నిర్దోషిగానో లేదా దోషిగానో నిర్ణయించాలి కదా. అది నీ కంటికి కనిపించలేదా ఆర్కే అని అడుగుతున్నా. అది ఆ విషయం గొంతు ఎందుకు మోగపోయిందా, గొంతు చచ్చిపోయిందా? ఆ విషయం ఎందుకు అడగటం లేదు నువ్వు? ఆ విషయం నీ దృష్టికి రాలేదా? వచ్చినా నటిస్తున్నావా తెలవదని. ఎస్, వెన్ యూ పాయింట్ అవుట్ ఎ థింగ్ యూ కెనాట్ అప్రూబేట్ అండ్ రిప్రూబేట్ ఎ పర్టికులర్ థింగ్. ఒక విషయాన్ని ఒక విధంగా చెప్పి అదే విషయాన్ని ఇంకొక వ్యక్తికి అనువర్తించడం చాలా తప్పు. నీకు ఆ విధంగా చంద్రబాబు మీద పెట్టినట్టు కేసులు సంవత్సరంలోపు కూడా అయిపోవాలి కదా. నువ్వేమైనా ప్రశ్నించావా? ప్రశ్నించవే. రెండో విషయం, చంద్రబాబు ఈరోజు జడ్జి ముందర మియామన్నాడు ఏదో నీ సోషల్ మీడియా తెలుగుదేశం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద రకరకాలుగా పెట్టించారు, బాగానే ఉంది. అదే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుమారు నేను ప్రత్యక్ష సాక్షిని దానికి మార్నింగ్ 6 o'clock హాజరుపడిస్తే 7:38 జడ్జి వచ్చి కూర్చుంటే అక్కడ నుంచి రాత్రి 8 గంటల దాకా ఉన్నాడే. మేమేం వీడియోలు తీసి ప్రచారం చేయలేదే. మీ చంద్రబాబు కోర్టుకు వస్తే ధీరోదాత్తమైన చర్య. అది స్వతంత్రం సాధించి వచ్చినట్ట మీ దృష్టిలో? హైదరాబాద్కు మా జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన T5 సాంబా, అరియో సాంబా అంటారు ఆయన్ని. ఆయన మాటలు వస్తా దానికి కూడా వస్తా. మేమేమి ఆ కోర్టు ప్రొసీడింగ్స్ వీడియో తీర్చలేదే, ప్రచారం చేయించలేదే. చంద్రబాబు కూడా ఆడొచ్చి కూర్చున్నాడు ముద్దాయిగా పిల్లాలని మేమేం అనలేదే. చంద్రబాబు మెడికల్ బెయిల్ వచ్చేదానికి ఒక పిటిషన్ పెట్టి ఒళ్ళంతా పుచ్చిపోయింది, నాకు ప్రతి ఒక్క రోగాలు నాకు ఉన్నాయని చెప్పిన పిటిషన్ మేము బయట పెట్టలేదే. అది మా సంస్కారం. దాని గురించి మేము చర్చించలేదే. అది వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క గొప్పతనం. ఈ పిటిషన్లో ఉన్నటువంటి రోగాలు మేము చెప్పలేదే. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆయన ఎట్ట నిలబడ్డాడు, ఎట్ట చూశాడు, దాని గురించి చిలవల పలవలు చేసి నువ్వు మాట్లాడుతున్నావు అంటే, ఆ రోజు మేమేం మీడియాలో ఇదే ప్రచారం చేయలేదు కదా. ఆయన వేసిన పిటిషన్ మేము బయట పెట్టావా? ఒళ్ళు పుచ్చిపోయిందని రాసుకున్నారు, నాకు లేని రోగాలు లేవని రాసుకున్నారు. మేము మా సంస్కారం అడ్డం వచ్చింది. ఈరోజు పరిస్థితి మీరు మమ్మల్ని తీసుకొచ్చారు ఆ పరిస్థితికి, ఆ విషయాలు మాట్లాడేదానికి. ఎందుకు మమ్మల్ని గీరి తన్నించుకుంటారు మీరు? అవసరమా మీకు? ఇక్కడ ఏమి జరిగితే మీ కడుపు మంట కదా. హైదరాబాద్ జగన్మోహన్ రెడ్డి కాలు పెట్టిన తర్వాత జనసుమాని జరిగింది. ఒక విధమైనటువంటి భూకంపం లేకపోతే అగ్నిపర్వతం బద్దలైనట్టు పరిస్థితి ఏర్పడితే తట్టుకోలేకపోయారు. ఇదే కదా మీ కడుపు మంటకి కారణం. ఇదే కదా మీ పిచ్చి రాతలకి మూలాధారం. ఎంతకు దిగజారిపోతారా మీరు?